హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు శుభవార్త చెప్పబోతుంది. అదే రైతు రుణమాఫీ. ఎలక్షన్ సమయంలో మనకైతే కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే 2 లక్షల లోపు రైతు మాఫీ తెచ్చుకుంటారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుంది అనేసి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే అధికారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఎప్పటి నుంచి ఎవరికొరికి దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ పక్కన డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతుంది. అదే రైతు రుణమాఫీ. మొత్తానికైతే 2 లక్షల లోపు ఎవరైతే రైతు మాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టబోతుంది. 2014 నుంచి 2023 వరకు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు కట్టబోతుంది. అక్టోబర్ వరకు ఎవరైతే తీసుకున్నారో 2023 అక్టోబర్ వరకు 2 లక్షల లోపు వాళ్ళకైతే రైతు మాఫీ చేయబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో రైతు మాఫీ చేయలేదని విమర్శలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇటు ప్రతిపక్షాల నుంచి. కాబట్టి ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రేపు నెలలో ఎన్ని బేస్ చేసుకొని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతుంది. మొత్తానికైతే మనకైతే ఉగాది తర్వాత రైతు మాఫీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే మీ పాస్బుక్ అయితే రెడీ అయితే చేసుకోండి. అలానే మీ బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరి శుభవార్త అయితే చెప్పబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 4 నెలలు పైన అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు మాఫీ చేయబోతుంది 2 లక్షల లోపు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. చాలా మంది తెలియదు కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.